స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కదిరి మెప్మా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. శిబిరాన్ని ఏర్పాటు చేసిన మెప్మా అధ్యక్షులు హాజీ ఖాదర్ బాషా. షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఉర్దూ కవి సమ్మేళనం. ముఖ్య అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం. ఆటో పన్ను తొలగించినందుకు కృతజ్ఞతలు. 29న జలహారతికి హాజరు కానున్న సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా. సున్నపుగుట్ట తండాలో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమానికి హాజరైన సమన్వయకర్త సిద్ధారెడ్డి. కదిరి పట్టణం వలీసాబ్ రోడ్ నందు ఏపీ మెప్మా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్యులు ఆజాద్, సులేమాన్, హుస్సేన్, అష్రఫ్ అలీ, అంజద్, శ్రీనివాసులు, ఆరిఫ్ శిబిరంలో ఉచితంగా సేవలందించారు. ఏపీ మెప్మా అధ్యక్షులు హాజీ ఖాదర్ బాషా మాట్లాడుతూ నిరుపేదల కోసం అనుభవజ్ఞులైన వైద్యులతో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని, వీటిని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు హాజీ ఖాదర్ బాషా, కార్యదర్శి హాజీ కరీం, ఉపాధ్యక్షులు వన్నూరు సాహెబ్, సభ్యులు అబ్దుల్ హఫీజ్, నిసార్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఏడాది కాలం నుంచి కదిరి పట్టణ ప్రజలకి ఏపీ మెప్మా ఆధ్వర్యంలో ఎన్నో సేవలు చేస్తూనే ఉంటాము. మా ముఖ్య ఉద్దేశము మానవ సేవే మాధవ సేవ. ఆ ఉద్దేశంతో మా వంతు కృషిగా చిన్న పెద్ద అని కాకుండా మా వరకు మేము సేవలు చేసుకుంటూ పోతున్నాము. ఇంకా రాబోయే కాలంలో ఇంకొన్ని సేవలు మేము చేస్తామని ఆ విషయం మేము తెలుపుతున్నందుకు ఎంతో గర్విస్తున్నాము. ఈ ఏపీ మెప్మా ముఖ్య ఉద్దేశము మానవ సేవే మాధవ సేవ. ఇలాంటి గడిచిన కాలంలో మరియు మా మీడియా మిత్రులు, మా కమిటీ సభ్యులు వాళ్ళ చేత ఎంతో ఉంది మా వెనుకల. ప్రతి ఒక్కరికి నా పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏపీ మెప్మా ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహించబడుతుంది. వలీసాబ్ రోడ్లో మన స్థానికంగా ఏపీ మెప్మా సభ్యులందరూ కలిసికట్టుగా ఫ్రీగా ఉచితంగా రక్త పరీక్షలు చేసి అర్హులైన వాళ్ళకి మందులు పంపిణీ చేస్తున్నారు. దీంట్లో ప్రముఖ డాక్టర్లు హుస్సేన్ డాక్టర్, మిగతా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వలీసాబ్ రోడ్లో ఏపీ మెప్మా వారి ఆధ్వర్యంలో రిపబ్లిక్ డే సందర్భంగా పేద ప్రజల కోసం ఉచితంగా మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. దీంట్లో ఉచితంగా బీపీ, షుగర్కి పరీక్షలు చేసి మందులు కూడా పంపిణీ చేస్తున్నారు. ఇంత క్రితం కూడా చాలా సేవా కార్యక్రమం అండి. ఈరోజు మనం ఏపీ మెప్మా ఆధ్వర్యంలో ఇండిపెండెన్స్ డే సందర్భంగా వలీసాబ్ రోడ్లో మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. దీనికి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనికి మన ఇస్మాయిల్ ఆజాద్ సారు, హుస్సేన్ సార్, మున్వర్ సార్, చాలామంది గవర్నమెంట్ డాక్టర్స్ వచ్చి మనకు షుగర్ బీపీ చెక్ చేసి ప్రజలకు మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. కావున మనం అందరూ ఇలాంటి సేవా కార్యక్రమం ఎన్నో చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. కదిరి పట్టణం షాలిమార్ ఫంక్షన్ హాల్లో శనివారం ఉర్దూ కవి సమ్మేళనం కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి షారూక్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎన్ఎండి నౌమన్, ప్రభుత్వ విప్ చాంద్ బాషా, రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు శ్రీమతి పర్వీన్ బాను, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసా దేవానంద్ తదితరులు హాజరయ్యారు. మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కవి సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నెంబర్ దేందే ఉస్కా చాంద్ బాషా గారు చెప్పారు అన్ని విషయాలు మీకు. ఈరోజు ఉర్దూ అకాడమీ తరపు నుంచి ఉర్దూ భాషలోని పరిపక్వాన్ని ప్రజలకు తెలియజేయాలంటే ముషాయిరా అనేది ఇందాక చెప్పినట్టుగా కవులకు సమ్మేళనం, కవులు చేసే సమ్మేళనాన్ని గురించి మీరు చూస్తూ ఉంటారు చాలా చోట్ల. ఈరోజు చాలా సంతోషం. మరి అటువంటి కార్యక్రమం ఈరోజు ఉర్దూ భాష పరిపక్వాన్ని బయటికి తీసి వెతికి తీసి ప్రజలకు అందజేయాలని ఒక కార్యక్రమానికి ఏర్పాటు చేసి కవి సమ్మేళనంగా ఈరోజు ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఎక్కువగా ఉండే ప్రాంతం కదిరి ప్రాంతంలో ఏర్పాటు చేశాం. చాలా సంతోషం. దానికి నాయకత్వం వహించడానికి ఈరోజు చాంద్ బాషా గారు నాకు పిలవడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి చాలాసార్లు ఇక్కడికి చాలా సందర్భాలు ఇక్కడికి వచ్చాను. గతంలో రసూల్ సాబ్ గారు ఉన్నప్పుడు కానీ, ఆయన పార్థసారథి ఉన్నప్పుడు కానీ,
తర్వాత మున్సిపల్ ఎన్నికలు కూడా ఇక్కడ దాదాపు నేను ఉన్నాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉందో లేదు కానీ పిల్లలు మున్సిపల్ ఎలక్షన్ అప్పుడు కూడా పర్వీన్ భాను గారిని అభ్యర్థిగా ఏర్పాటు చేసి నేను ఆ రసూల్ గారు అప్పుడు శాసనసభ్యులుగా ఉన్నారు, చాంద్ బాషా కూడా చిన్న పిల్లడు ఉంటాడు. మరి మన ప్రాంతాల్లో అయితే ఉర్దూ ఎక్కువ మాట్లాడతాం కాబట్టి ఒకరికొకరు ఆప్యాయతగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఉర్దూ తెలుసుకునే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మనకు అంత ప్రాబ్లం లేదు రాయలసీమ ప్రాంతంలో. బట్ విశాఖపట్నం లాంటి ప్రాంతంలో కూడా అర్థం చేసుకున్నారంటే చాలా సంతోషం. మళ్ళీ మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూడా వాళ్ళు పిలుస్తున్నారు, మా దగ్గర వచ్చి మీరు పెట్టండి ఇది ఈ కార్యక్రమం అని చెప్పి. పాపం నవమాన్ గారు అయితే చైర్మన్ గారు అయితే 4 రోజులు ఇక్కడే ఉన్నాడు, పొంగునూరు కానీ పల్మనేరు కానీ అదేవిధంగా మదనపల్లి కానీ 3 రోజులు ఈ కార్యక్రమంలో ఉన్నాడు. మరి ఈరోజు కదిరిలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, చాలా సంతోషం అని చెప్పి ఉర్దూ అకాడమీ నుంచి వచ్చేసిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు నవమాన్ గారికి ప్రత్యేకంగా మరి ఏర్పాటు కోసం ప్రయత్నం చేసిన తమ్ముడు చాంద్ బాషా కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో గతంలో కలిసి ఉన్నప్పుడు ఉర్దూను రెండో భాషగా 13 జిల్లాల్లో రెండో భాషగా ఉర్దూను తీర్చిదిద్ది రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉర్దూ యూనివర్సిటీ అనేది మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ తెలంగాణకు పోయిన తర్వాత ఉర్దూని కూడా మనము గతంలో ఏ విధంగా అయితే ప్రోత్సహించామో అదేవిధంగా ఉర్దూను మరి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి కర్నూలులో ఒక ఉర్దూ యూనివర్సిటీ మౌలానా అబూ కలాం ఆజాద్ పేరుతో కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ పెడుతూ మళ్ళీ ఉర్దూకి పూర్వ వైభవం వచ్చేలాగా ఈరోజు ప్రభుత్వం తరఫున ఏదైతే ముషాయరా ఉందో తెలుగు ఏ విధంగా కవుల సమ్మేళనం జరుగుతుందో ఆ విధంగా ఉర్దూలో కూడా కవుల సమ్మేళనం అంటే ముషాయరా కానీ ఖవ్వాలి కానీ ఇలాంటివన్నీ ప్రోత్సహించి దాదాపు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా మైనారిటీస్ అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో ఈరోజు ఉర్దూ అకాడమీ ద్వారా ఉర్దూ అకాడమీ చైర్మన్గా ఉన్న గౌరవ నవమాన్ గారు అధ్యక్షులుగా రాష్ట్రంలో ఏదైతే ఉర్దూ కొంచెం ఎక్కువ మాట్లాడే ప్రాంతాల్లో కానీ రాయలసీమలో అత్యధికంగా ఉండే మైనార్టీలు ఉండే ప్రాంతాల్లో కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉర్దూ అకాడమీ ద్వారా ఉర్దూ కవుల సమ్మేళనం ముషాయరా కానీ ఖవాలి కానీ ఈరోజు చేస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు మైనార్టీ శాఖ మరియు వైద్య విద్యాశాఖ మంత్రి అయిన ఫరూక్ అన్న గారు కదిరికి వచ్చినందుకు ఫరూక్ అన్న గారికి కదిరి నియోజకవర్గం తరఫున ఒక శాసనసభ్యునిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ సమ్మేళన పాల్గొనడానికి వచ్చినందుకు ఫరూక్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వార్తల్లో స్వల్ప విరామం. వార్తలోకి తిరిగి స్వాగతం. ఆటోలపై ఉన్న జీవితకాలం పన్నును రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడంతో కృతజ్ఞతగా కదిరిలో ఆటో యూనియన్ నాయకులు చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. కదిరి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో శనివారం ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞత చాటారు. ఈ కార్యక్రమంలో కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దేవానంద్ పాల్గొన్నారు. అంతా వస్తుమా? థ్యాంక్ యూ. ఏం
స్టార్ట్ చేస్తామా ద్వారా ఈ నెల 29వ తేదీన సీఎం పర్యటన సందర్భంగా శనివారం కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. కదిరి మండలం చెర్లోపల్లి రిజర్వాయర్ లో జలహారతి కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఈ నెల 29వ తేదీన సీఎం వస్తూ ఉండడంతో పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే దగ్గరుండి పర్యవేక్షించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కదిరి మండలం సున్నపుగుట్ట తాండాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ పివి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రినీవా నీటిని చిత్తూరు జిల్లాకు తరలించడానికి ఈ నెల 29వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు చెర్లోపల్లి రిజర్వాయర్ వద్దకు వస్తూ ఉండడంతో దానిని పూర్తిగా వ్యతిరేకిస్తూ సీఎం పర్యటనను వైఎస్ఆర్సీపీ తరపున అడ్డుకుంటామని అన్నారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏమైంది వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరొకసారి. కదిరి మెప్మా ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. శిబిరాన్ని ఏర్పాటు చేసిన మెప్మా అధ్యక్షులు హాజీ ఖాదర్ బాషా. షాలిమార్ ఫంక్షన్ హాల్లో ఉర్దూ కవి సమ్మేళనం. ముఖ్య అతిథిగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఆటో యూనియన్ ఆధ్వర్యంలో చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం. ఆటో పన్ను తొలగించినందుకు కృతజ్ఞతలు. 29న జలహారతికి హాజరు కానున్న సీఎం. సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా. సున్నపుగుట్ట తండాలో కావాలి జగన్ రావాలి జగన్ కార్యక్రమానికి హాజరైన సమన్వయకర్త సిద్ధారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.